హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అన్పార్వాయిల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో భవ్యాన్ని చూపించడం జరుగుతుంది. తనకేదో ఒక అవార్డు వచ్చి ఉండడంతో అక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో తన హస్బెండ్ ఫోన్ చేయడంతో ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. నాకు అవార్డు ఇవ్వగానే వచ్చి కలిసి మన ఇద్దరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటూ ఉంటుంది. మరో పక్క భవ్యకి ట్విన్ సిస్టర్ అయినటువంటి దివ్యని చూపించడం జరుగుతుంది. ఆ దివ్యకి కళ్ళు కనిపించకుండా ఉంటాయి. అలాంటి దివ్య తన ఇంట్లోకి ఎవరో వచ్చారు అని, ఇంట్లోకి ఎవరు వచ్చారో ముందు వెంటనే నా ముందుకు రండి అని అంటూ ఉంటుంది. కానీ ఎవరో కూడా ఆ దివ్య ముందుకు రాకుండా ఉంటారు. దాంతో ఆ దివ్య చాలా భయపడిపోతూ ఇంట్లో ఎవరో ఉన్నారు అని వెంటనే తన సిస్టర్ అయినటువంటి భవ్యకి ఫోన్ చేయగా అక్కడ ఫంక్షన్ నడుస్తూ ఉండడంతో ఆ సౌండ్ కారణంగా దివ్య చెప్పేది ఏది కూడా భవ్యకి వినిపించకుండా ఉంటుంది. దాంతో భవ్య దివ్యకి ఏదో జరిగినట్లుగా ఉంది, వెంటనే అక్కడికి వెళ్ళాలి అని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో భవ్య పేరు అనౌన్స్ చేయడంతో అసలు దివ్య ఏం చెప్పిందో కూడా అర్థం కావడం లేదు. వెంటనే ప్రైజ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోదామని, వెంటనే ప్రైజ్ తీసుకుని దివ్య దగ్గరికి వెళ్ళిపోదామని భవ్య వెంటనే స్టేజ్ మీదకి వెళ్తుంది. మరో పక్క ఇంట్లో ఎవరున్నారో తెలియక దివ్య చాలా భయపడిపోతూ ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి నన్ను చంపడానికే వచ్చినట్లుగా ఉన్నాడు అని ఈ దివ్య చాలా భయపడిపోతూ అతను చంపడం కంటే ముందు మనం చనిపోవడం మేలు అని ఇంట్లో ఉన్న ఫ్యాన్ దగ్గర ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా దివ్య అక్కడ ఒక స్టూల్ వేసుకుని ఉరి వేసుకోబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ స్టూల్ ని తన్నేస్తాడు. దాంతో దివ్య అక్కడికక్కడే చనిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క భవ్య తను మాత్రం స్టేజ్ మీద ఒక ప్రైజ్ ని తీసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క భవ్య స్టేజ్ మీద ఒక అవార్డు ని తీసుకుంటూ ఉంటుంది. ఆ అవార్డు ని తీసుకున్న తర్వాత భవ్య తన హస్బెండ్ తో కలిసి దివ్య ఒంటరిగా ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే అక్కడ దివ్య చనిపోయి ఉండడంతో భవ్య చాలా భయపడి ఏడుస్తూ ఉంటుంది. నిజానికి భవ్యకి పేరెంట్స్ లేనప్పటికీ భవ్య మాత్రం తన చెల్లెలైనటువంటి దివ్యాని చాలా ప్రేమగా పెంచి పెద్ద చేసి ఉంటుంది. ఒక సంవత్సరం క్రితం వరకు దివ్య కూడా చాలా బాగా చూస్తూ ఉండి ఉంటుంది. కానీ సంవత్సరం క్రితం తనకి ఏదో ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి వచ్చిన తర్వాత తన కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయి ఉంటాయి. దాంతో దివ్య భవ్య దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గర నుంచి కొంచెం ప్రైవసీగా ఉండాలనుకుంటున్నాను అని అప్పటి నుంచి కూడా దివ్య ఒంటరిగా ఆ ఇంట్లో ఉండి ఉంటుంది. ఇదంతా గుర్తు చేసుకున్నటువంటి భవ్య వెంటనే పోలీసులను అక్కడికి పిలిపిస్తుంది. పోలీసులు దివ్య చనిపోయినటువంటి ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం కూడా చెక్ చేస్తారు. ఆ వెంటనే వాళ్ళు భవ్య దగ్గరికి వచ్చి మేడం ఇల్లు మొత్తం కూడా చెక్ చేసాం, మీ చెల్లెలు దివ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, వేరే అతని కారణం అయితే ఏమీ లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న భవ్య మాత్రం పోలీసుల్ని చూసి మా చెల్లి దివ్య ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదైతే కాదు, తనకి ఎటువంటి సమస్యలు కూడా లేవు, తనకి కళ్ళు మాత్రమే కనిపించవు, ఆ కళ్ళు కూడా ఒక డోనర్ దొరికాడు, త్వరలోనే తనకి ఆపరేషన్ కూడా చేయబోతున్నాం, అలాంటి అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది, మీరు మళ్ళీ బాగా చెక్ చేయండి అని అంటుంది. పోలీసులు మాత్రం మళ్ళీ బాగా చెక్ చేసి వెంటనే ఆ భవ్య దగ్గరికి వచ్చి మేడం మీరు మీ చెల్లెలు కోల్పోయిన బాధలో ఉన్నారు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, మేము మళ్ళీ చెక్ చేసినా కానీ ఒకటే తెలిసింది, మీ చెల్లెలు దివ్య ఆత్మహత్య చేసుకుని మాత్రమే చనిపోయింది, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. అయితే ఆ మాటలు విన్నప్పటికీ భవ్య మాత్రం లేదు లేదు నా చెల్లి దివ్య ఆత్మహత్య చేసుకునేది కాదు అని తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత భవ్య దగ్గరికి దివ్య ఇంటి పక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ దివ్య చనిపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నాకు 12 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దివ్య చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు దివ్య చనిపోయింది అని నా కూతురు దివ్యని చూడడానికి రావడం లేదు, అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇంట్లోనే కూర్చొని ఉండిపోయింది, అయినా దివ్య ఎందుకు చనిపోయిందో మీకు తెలిసిందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న భవ్య లేదు సార్ దానికి కారణం ఏమిటో మాకు ఇంకా తెలియలేదు అంకుల్ అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత భవ్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి తన ఇంటి దగ్గరికి రాగా అక్కడ తన హస్బెండ్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ సార్ మేము చాలా నీట్ గానే అక్కడ ఎంక్వైరీ చేశాం, ఆ ఇంట్లో మీది మరియు మీ వైఫ్ ఫింగర్ ప్రింట్స్ తప్ప వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమీ కూడా అక్కడ లేవు, దివ్య గారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని అంటుంది. అప్పటికి కూడా భవ్య పోలీస్ ఆఫీసర్ మాటలు వినకపోవడంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే భవ్యాన్ని చూసి మాట్లాడుతూ ఇప్పటికీ మీరు నా మాటలు వినకపోతే ఒక పని చేయండి, ఈ వీధిలోనే 2 ఇళ్ల తర్వాత ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వారిని ఎంక్వైరీ చేయండి, మీ దివ్య
బ్రతికి ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండేది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు భవ్య వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో ఒక లేడీ ఉంటుంది. తనకు కూడా పూర్తిగా కళ్ళు కనిపించకుండా ఉంటాయి. ఆ లేడీ భవ్యాన్ని చూసి మాట్లాడుతూ, దివ్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. తను 1 సంవత్సరం క్రితం వరకు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉండేది. కానీ 1 సంవత్సరం క్రితం నుంచి మాత్రం ఇక్కడికి రావడం లేదు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పడింది. అక్కడ పూర్తిగా కళ్ళు కనబడని వాళ్ళని వాళ్ళు చాలా జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటారు. బహుశా దివ్య అక్కడికే వెళుతున్నట్లుగా ఉంది. అక్కడే ఈ దివ్యకి కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడంతో అప్పటి నుంచి నా దగ్గరికి రావడం తగ్గించింది అని అంటుంది. ఆ తర్వాత భవ్య వెంటనే ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది కళ్ళు లేని వాళ్ళు చనిపోయినటువంటి దివ్యకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ దివ్య గురించి మాట్లాడుకుంటూ, దివ్యకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ దివ్య మరియు తన బాయ్ ఫ్రెండ్ ఒక హోటల్ కి వెళ్లి వారం రోజులు అక్కడే ఉండి వచ్చారు అని అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా భవ్య వింటూ ఉంటుంది. అదే సమయంలో భవ్యని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫాలో అవుతూ ఉండడంతో భవ్య వెంటనే ఆ వ్యక్తి వైపు తిరగగా ఆ వ్యక్తి ఫేస్ మాత్రం తనకు కనిపించకుండా ఉంటుంది. భవ్య వెంటనే తన వెంట పడుతున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. సరిగ్గా అదే సమయంలో భవ్య కంటి చూపు కూడా మందగిస్తూ ఉంటుంది. అంటే భవ్య కూడా తన సిస్టర్ దివ్యకి వచ్చినటువంటి వ్యాధే వచ్చి ఉంటుంది. అంటే ఖచ్చితంగా నేను కూడా సర్జరీ చేయించుకోవాలి అని ఈ భవ్య అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత భవ్య దివ్య బాయ్ ఫ్రెండ్ ఎవడో తెలుసుకోవాలి, వాళ్ళు స్టే చేసినటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంట్లో తన హస్బెండ్ భవ్యతో మాట్లాడుతూ, అసలే నీకు కంటి చూపు మందగిస్తుంది, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు, నా మాట విను, మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకుని మాత్రమే చనిపోయింది, నువ్వెంత వెతికినా సరే ఇదే సమాధానం నీకు దొరుకుతుంది, నా మాట విను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అప్పుడు భవ్య వెంటనే తన హస్బెండ్ని చూసి, సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వెళ్లే ముందు మనం కొద్ది రోజులు ప్రశాంతంగా ఏదైనా ఒక హోటల్కి వెళ్దామని చెప్పి భవ్య వెంటనే తన చెల్లైనటువంటి దివ్య మరియు తన బాయ్ ఫ్రెండ్ స్టే చేసినటువంటి హోటల్ దగ్గరికి తన హస్బెండ్ ని తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో కూడా భవ్య అక్కడ దివ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి వార్డ్ బాయ్ భవ్యాన్ని చూస్తూ ఉంటాడు, కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే భవ్య అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో మేనేజర్ అక్కడికి వచ్చి, ఏంటి మేడం బాగున్నారా, గుర్తుపట్టారా, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనే మీకు సర్వ్ చేసింది అని అంటూ ఉంటాడు. దానికి భవ్య వెంటనే ఆ మేనేజర్ ని చూసి, నేను మీరు అనుకున్నట్లుగా దివ్యాని కాదు, ఆ దివ్య నా చెల్లెలు, నేను దివ్య గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వచ్చాను, మీరు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడుగుతుంది. దానికి ఆ మేనేజర్ సరే అడగండి అని చెప్పడంతో భవ్య వెంటనే ఆ మేనేజర్ ని చూసి, అప్పుడు నా చెల్లెలతో పాటు ఇక్కడ స్టే చేయడానికి ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది. దానికి ఆ మేనేజర్ సమాధానం చెప్తూ, నేను చూసినప్పుడు మీ చెల్లెలతో పాటు ఎవరూ కూడా లేరు, కానీ నేను చూసినప్పుడు మాత్రం మీ చెల్లి కళ్ళకు ఒక బ్యాండేజ్ వేసుకుని ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న భవ్య వారం రోజుల తర్వాత ఆపరేషన్ పెట్టుకుని అప్పుడే ఎందుకు కళ్ళకి బ్యాండేజ్ వేసుకుని ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో భవ్య వెంటనే జరిగిందంతా కూడా తన హస్బెండ్ దగ్గర చెప్పడంతో తన హస్బెండ్ వెంటనే భవ్యాన్ని చాలా సీరియస్ గా తిడుతూ, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడం కోసం రాలేదా, మళ్ళీ నువ్వు నీ చెల్లి గురించి ఎంక్వైరీ చేస్తున్నావా అంటూ, నువ్వు చెప్పిన దాని గురించి పెద్దగా ఆలోచించకు, అసలు నిజమేమిటో నేనే చెప్తాను, దివ్యకి ఆల్రెడీ కంటి ఆపరేషన్ అయిపోయింది, కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని నీకు విషయం చెప్పలేదు, కంటి ఆపరేషన్ చేసిన నీ చెల్లికి కంటి చూపు రాలేదు, అందుకే తనకి ఆపరేషన్ చేయించాం కాబట్టి తన కళ్ళకి బ్యాండేజ్ వేసుకుని ఉండి ఉంటుంది, అంతే తప్ప ఇందులో నువ్వు ఊహించాల్సింది ఆలోచించాల్సింది ఏమీ లేదు, నువ్వు ఎక్కువగా మీ చెల్లి గురించి ఆలోచించకుని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వార్డు బాయ్ అక్కడికి వచ్చి మన భవ్యాన్ని చూసి, మేడం నేను మీ చెల్లెలి గురించి మాట్లాడడం కోసం వచ్చాను, మీ చెల్లెలు ఇక్కడ వారం రోజులు ఉండి వెళ్ళిపోయినప్పుడు తన రూమ్లో తన ఒక రూమ్ కీని మర్చిపోయింది అని ఆ రూమ్ కీని భవ్యాకి ఇస్తూ, మేడం నేను మరొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు వెతుకుతున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తిని మీరైతే పట్టుకోలేరు, కానీ ఒక క్లూ మాత్రం నేను మీకు ఇవ్వగలను, మీ చెల్లెలు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి కారు దగ్గరికి వెళ్ళింది, ఆ పార్కింగ్ ఏరియాలో 24 గంటల్లో కూడా సీసీటీవీ కెమెరా ఉంటుంది, మీరు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మీకు ఏదైనా క్లూ దొరుకుతుంది అని అంటాడు. దాంతో భవ్య వెంటనే తన హస్బెండ్ అని సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్దాం రండి అని అంటూ ఉంటుంది. భవ్య హస్బెండ్ మాత్రం నీకు కొంచెం కూడా బుర్ర లేదు, అది సాధారణమైన ఆత్మహత్య మాత్రమే, అనవసరంగా నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ భవ్య ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి అక్కడ సీసీటీవీ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు భవ్య హస్బెండ్ భవ్యాన్ని చూసి, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండు, నేను కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి ఫుటేజ్ చెక్ చేసి వస్తాను అని అక్కడికి వెళ్తాడు. ఆ కంట్రోల్ రూమ్ కి వెళ్లి ఎంతసేపటికి తన హస్బెండ్ రాకపోవడంతో తిరిగి భవ్య మళ్ళీ ఆ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉన్న వ్యక్తి భవ్యాన్ని చూసి, నీ హస్బెండ్ ఇక్కడికి వచ్చి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చూశాడు, అందులో తను ఏదో చూసి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు,
ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న భవ్య అసలు నా హస్బెండ్ ఏ వీడియో ఫుటేజ్ చూశాడో అది కొంచెం నాకు కూడా చూపించండి అని అంటుంది. దాంతో ఆ కంట్రోల్ రూమ్ లోని వ్యక్తి ఆ ఫుటేజ్ ని చూపించబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోవడంతో వార్డ్ బాయ్ వెంటనే వాళ్ళని చూసి నేను వెళ్ళి జనరేటర్ ఆన్ చేసి వస్తాను అని చెప్పి జనరేటర్ ఆన్ చేయడం కోసం వెళ్తాడు. అయితే అదే సమయంలో అక్కడికి గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఆ జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని అక్కడికక్కడే చంపేస్తాడు. భవ్య వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి చూడగా అక్కడ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ని ఎవరో తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. అదే సమయంలో భవ్య నన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చినట్లుగా ఉన్నాడు అని తనకు తానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కట్ చేసిన అదే సమయంలో చనిపోయినటువంటి దివ్య ఇంట్లో లైట్ వెలుగుతుంది అని పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి చెక్ చేయగా అక్కడ భవ్య హస్బెండ్ ఆత్మహత్య చేసుకున్న విధంగా చనిపోయి ఉంటాడు. భవ్య అక్కడికి వచ్చి తన హస్బెండ్ కూడా చనిపోయి ఉండడంతో చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. దాంతో భవ్య కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోతాయి. అదే సమయంలో డాక్టర్ అక్కడికి వచ్చి భవ్యాన్ని చూసి నీకు చిన్న గుడ్ న్యూస్, నీకు డోనర్ కూడా దొరికాడు, త్వరలోనే నీకు ఆపరేషన్ చేయబోతున్నాము అని చెప్తుంది. ఆపరేషన్ అయిన వెంటనే నీ కంటికి ఒక బ్యాండేజ్ని వేస్తాం, దాన్ని మాత్రం మేము చెప్పేంత వరకు ఆ బ్యాండేజ్ని తీయకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ భవ్య వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయాడో ఆ ట్విస్ట్ ఏంటో రివీల్ చేయడం జరుగుతుంది. భవ్య హస్బెండ్ అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక లెటర్ని కూడా రాసి ఉంటాడు. ఆ లెటర్లో నాకు భవ్య సిస్టర్ అయినటువంటి దివ్యకి అక్రమ సంబంధం ఉంది, మేమిద్దరమే ఆ రోజు వారం రోజుల పాటు అక్కడ హోటల్లో స్టే చేశాం. ఈ భవ్య అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కోసం ఎంక్వైరీ చేస్తున్న సమయంలో నేనే అక్కడికి వెళ్లి చూడగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో నేను దివ్య క్లియర్ గా కనిపిస్తున్నాం. ఈ విషయం దివ్యకి తెలిస్తే తను చనిపోతుంది, తను అసలు తట్టుకోలేదు, అందుకే నా మొహాన్ని తనకు చూపించకుండా నేనే చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి భవ్య ఇంకా చాలా భయపడుతూ బాధపడుతూ ఇప్పుడు కంటికి ఆపరేషన్ అవుతుంది, నా ఆపరేషన్ అయిన తర్వాత నేను వచ్చి నా హస్బెండ్ ఫేస్ ని చూస్తాను, అందుకే నా హస్బెండ్ ని అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంచండి అని అంటుంది. ఆ తర్వాత భవ్యాన్ని అజయ్ అనే ఒక కేర్ టేకర్ చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. దాంతో ఇద్దరు కూడా చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. ఒకరోజు ఆ అజయ్ భవ్యకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. అప్పుడే ఆ భవ్య దగ్గరికి గుర్తు తెలియని వ్యక్తి రావడంతో భవ్య చాలా భయపడిపోతూ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వరకు వచ్చినట్లుగా ఉన్నాడు, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్లిపోవాలి అని ఆ ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దివ్య ఇంటి పక్కన ఉన్నటువంటి అంకుల్ ఆ భవ్యకి ఎదురుపడి ఏంటమ్మా చాలా కంగారుగా ఉన్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు, నువ్వు ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని ఆ భవ్యాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా మంచిగా అంకుల్ భవ్యాన్ని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి వెంటనే భవ్యాన్ని అసభ్యంగా టచ్ చేస్తూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో భవ్య అక్కడి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి కూడా పారిపోతూ ఉంటుంది. అలా భవ్య అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఒక ప్లేస్ లో దాక్కుని వెంటనే అజయ్ కి ఫోన్ చేసి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను వెంటనే సేవ్ చెయ్యి అని చెప్తుంది. దాంతో అజయ్ వెంటనే అక్కడికి వెళ్లి తనను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకోబెట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత భవ్య మీద ఇంతకు ముందు ఒక అంకుల్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు కదా, అదే అసభ్యంగా ప్రవర్తించాడు కదా, తనకు ఒక 12 సంవత్సరాల కూతురు ఉంది అని ఇంత ముందు చెప్పుకున్నాం కదా, తను డైరెక్ట్ గా భవ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నువ్వు వెతుకుతున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో నీకు తెలుసా, ఇప్పటి వరకు నీకు చాలా మంచిగా మర్యాదలన్నీ చేసి వెళ్ళాడు కదా, అదే నిన్ను ఒక వ్యక్తి ఇక్కడికి తీసుకుని వచ్చి నీకు కేర్ టేకర్ గా ఉన్నాడు కదా, ఆ అజయ్య నువ్వు వెతుకుతున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి, నిజానికి అతని పేరు అజయ్ కాదు, అతని పేరు అనిల్ అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి భవ్య నమ్మాలా వద్దా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాప వెంటనే భవ్యకి వార్డు బాయ్ ఇచ్చినటువంటి తాళాన్ని చూసి ఈ తాళం దేనిదనుకుంటున్నావు, ఈ రూమ్ లో వాష్రూమ్ పక్కనే ఒక సీక్రెట్ గది ఉంది, ఆ గదిలోకి వెళ్తే నీకు నీ చెల్లెలికి ఏం జరిగిందో నీకే క్లియర్ గా అర్థం అవుతుంది అని అంటూ ఉంటుంది. అన్నట్టు మరొక విషయం, నీ కళ్ళకి కట్టి ఉన్నటువంటి ఆ గంతన్ని తీస్తే నీకే క్లియర్ గా అర్థం అవుతుంది అని చెప్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఆ అజయ్ వస్తూ ఉండడంతో ఆ పాప వెళ్లి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. అజయ్ వెంటనే అక్కడికి వచ్చి భవ్యాన్ని వేరే రూమ్ లోకి మార్చబోతూ ఉంటాడు. ఆ సమయంలో భవ్య నాకు వాష్రూమ్ వస్తుంది అని చెప్పి తను వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడే భవ్యకి ఆ పాప చెప్పినటువంటి ఒక మాట గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే నీకు నా మీద ఇంకా డౌట్ గా ఉంటే నీ కళ్ళకు పెట్టినటువంటి గంతల్ని తీసి చూడు, నీకంతా క్లియర్ గానే కనిపిస్తుంది అని చెప్పి ఉంటుంది కదా. ఆ మాటల్ని గుర్తు చేసుకున్న భవ్య వెంటనే తన కళ్ళకు ఉన్నటువంటి గంతల్ని తీయగా తనకు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు భవ్యకి ఇన్నాళ్ళు మనల్ని మోసం చేస్తున్నది ఈ అజయ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడే మనకు దివ్య ఎలా చనిపోయింది అని చూపించడం జరుగుతుంది. దివ్యకి ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ కేర్ టేకర్ గా అనిల్ వచ్చి ఉంటాడు. అనిల్ అక్కడ దివ్యాని చాలా మంచిగా చూసుకుంటూ ఉండడంతో ఇద్దరు మనసులు దగ్గరయ్యి ఒకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడే అనిల్ కి దివ్యకి త్వరలో కళ్ళు రాబోతున్నాయి అని తెలియడంతో తను మాత్రం చాలా బాధపడుతూ ఇప్పుడు తన నన్ను చాలా మంచిగా ప్రేమిస్తుంది, తన కళ్ళు వచ్చిన తర్వాత నన్ను అలా ప్రేమిస్తుందో లేదో నాకు డౌట్ గా ఉంది, అందుకే తనకు కళ్ళు రాకుండా ఉంటే ఇద్దరం కూడా ఆనందంగా ఉండవచ్చు అని దివ్యకి కళ్ళు రాకుండా ఉండడం కోసం రకరకాల
రకరకాల మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం దివ్య కనుక్కుని అనిల్ కి దూరంగా ఉంటూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు అనిల్ దివ్య ఇంటి దగ్గరికి వచ్చి ఉండడంతో దివ్య అనిల్ తో మాట్లాడుతూ నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను చచ్చిపోతాను అని స్టూల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని భయపెడుతూ ఉంటుంది. దాంతో అజయ్ అలియాస్ అనిల్ చాలా కోపం తెచ్చుకుని వెంటనే అక్కడికి వెళ్లి ఆ స్టూల్ ని పక్కకు తగిలేసి నువ్వు చనిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దివ్య అప్పటికే ఉరి వేసుకుని ఉండడంతో తను అక్కడికక్కడే చనిపోతుంది. అయితే ఆ తర్వాత అజయ్ మనం ప్రేమించినటువంటి అమ్మాయిని మనమే చంపేసుకున్నామని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ అలియాస్ అనిల్కి భవ్య గురించి తెలుస్తుంది. భవ్య దివ్యకి ఒక ట్విన్ సిస్టర్ అని తెలియడంతో చనిపోయినటువంటి దివ్యాని భవ్యలో చూసుకోవాలి అని, భవ్యకు కూడా కళ్ళు పోయేలాగా చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బయటికి వెళ్ళినటువంటి అజయ్ అలియాస్ అనిల్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే తనకి పక్కింట్లో ఉండే పాప ఇక్కడికి వచ్చింది అని తెలుసుకుని వెంటనే ఆ పాప కోసం ఇల్లు మొత్తం వెతికి ఆ పాపను పట్టి తీసుకువచ్చి అతి ఘోరంగా చంపేస్తాడు. ఇదంతా కూడా భవ్య రూమ్ లో నుంచి చూసి చాలా భయపడుతూ వెంటనే ఆ రూమ్ లో నుంచి బయటికి రాగా అజయ్ వెంటనే భవ్యాన్ని చూసి నీ కళ్ళకు కట్టి ఉన్నటువంటి బ్యాండేజ్ ని ఎందుకు తీసావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు భవ్య చాలా తెలివిగా పక్కింట్లో పాప నీ గురించి ఏదో తప్పుగా చెప్పింది, అందుకే టెస్ట్ చేయడం కోసం తీశాను, నాకు ఇప్పటికీ కళ్ళు అసలు ఏమీ కనిపించడం లేదు అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఈ భవ్య నా దగ్గర యాక్టింగ్ చేస్తున్నట్లుగా ఉంది అని, తనకు కనిపిస్తుందో లేదో అనే రకరకాల టెస్టులు చేస్తాడు. అయినప్పటికీ భవ్య తనకి కళ్ళు కనిపించినట్లుగానే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆ అజయ్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత కొంతసేపటికి అజయ్కి ఆ భవ్యకి కళ్ళు కనిపిస్తున్నాయి అని తెలుసుకుని వెంటనే తను ఆ భవ్యాన్ని చూసి నేను చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు లేని వాళ్ళ మధ్యలోనే పెరిగాను, నాకు కళ్ళు లేని వాళ్ళంటే ఇష్టం, కళ్ళు ఉన్న వాళ్ళంటే చాలా చిరాకు పడుతూ ఉంటాను, అందుకే నేను కళ్ళు లేనటువంటి నీ చెల్లైనటువంటి దివ్యాన్ని ప్రేమించి తనని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలనుకున్నాను, కానీ అలా జరగలేదు, అందుకే తనని చంపాల్సి వచ్చింది. ఇప్పుడు నేను నీ చెల్లెల్ని నీలో చూసుకుంటున్నాను, నీకు శాశ్వతంగా కళ్ళు పోతే మనం ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి ఆ భవ్యానికి కళ్ళకి గంతలు కట్టి కారులో ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉండగా తను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. అలా భవ్య అజయ్ దగ్గర నుంచి తప్పించుకుని దివ్య ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ ఆంటీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. అజయ్ కూడా ఆ ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. భవ్య వెంటనే ఆంటీని చూసి వెంటనే మీరు పోలీసులకు ఫోన్ చేయండి, నన్ను తరుముకుంటూ ఒకడు వస్తున్నాడు, వాడు చాలా మందిని చంపేశాడు అని అంటూ ఉంటుంది. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఆ ఆంటీ మరి ఎవరో కాదు, ఆ అజయ్ వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. నిజానికి అజయ్ చాలా సంవత్సరాల క్రితం ఆ ఆంటీ దగ్గర నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడు ఆ ఆంటీ చాలా ప్రేమగా మాట్లాడుతూ వెంటనే తన కొడుకును చూసి మాట్లాడుతూ ఈ అమ్మాయి చెప్పే మాటలు నిజమేనా అడుగుతూ ఉంటుంది. దానికి అజయ్ మాట్లాడుతూ అమ్మా నేను చెప్పిన మాటలు వింటావా లేదా ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటావా, నేను ఎప్పుడైనా ఆ విధంగా చేయడం నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆంటీ నా కొడుకు అలాంటి తప్పు చేసి ఉండడు అని ఒక కర్ర తీసుకుని భవ్య తల మీద బలంగా కొట్టడంతో భవ్య అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఆ ఆంటీ వెంటనే అజయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే నిజానికి ఆ ఆంటీకి కళ్ళు బాగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ బయట ప్రపంచం ముందు మాత్రం తనకు కళ్ళు కనిపించడం లేదు అన్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని అజయ్ గమనించి వెంటనే తన అమ్మతో మాట్లాడుతూ అమ్మ నువ్వు చిన్నప్పుడు ఏం చెప్పావు, అబద్ధం చెప్పిన వాళ్ళ కళ్ళు దేవుడు పీకేస్తాడని చెప్పావు కదా, ఇప్పుడు నీ కళ్ళుని ఏం చెయ్యాలి, దేవుడు చెప్పినట్లుగానే పీకేయాలి కదా అని పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆ ఆంటీ కళ్ళల్లో పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత అజయ్ వెంటనే ఆ భవ్య దగ్గరికి వెళుతూ ఉండగా స్పృహలోకి వచ్చినటువంటి భవ్య అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. అలా భవ్య అతని దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ఒక ప్లేస్ లో దాక్కుని వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి నన్ను సేవ్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ అటువైపు వస్తూ ఉండడంతో అది చూసినటువంటి ఈ అజయ్ తనకి మామూలు మనుషులంటే ఎలర్జీ ఉండడంతో తను వెళ్లి ఒక ప్లేస్ లో దాక్కుంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఆ అజయ్ ఎక్కడ ఉన్నాడో మొత్తం వెతుకుతూ ఉంటాడు. అది చూసినటువంటి అజయ్ మన గురించి వీళ్ళకి తెలిసిపోయింది, ఇక మీదట మనం ఈ ప్రపంచంలో ఉండకూడదు అని తను ఆ దివ్యాన్ని ఎంతగా ప్రేమించాడో తన ప్రేమ మొత్తాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుని కత్తి తీసుకుని తన పీకను తానే కోసుకుని చనిపోతాడు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత జరిగేటటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. అప్పుడు భవ్యకి ఆ వ్యాధి సోకి పూర్తిగా కళ్ళు పోయి ఉండడంతో తనకి ఆపరేషన్ చేస్తారు. అయితే ఆపరేషన్ చేసినప్పటికీ తనకి కంటి చూపు మాత్రం రాకుండా ఉంటుంది. ఇదంతా కూడా డాక్టర్ అక్కడికి వచ్చి భవ్యకి చెప్తూ ఉంటారు. దాంతో భవ్య వెంటనే నేను ఒకసారి నా హస్బెండ్ డెడ్ బాడీని చూడాలి అని హాస్పిటల్లోనే ఉన్నటువంటి తన హస్బెండ్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని తవిడి చూస్తూ ఉంటుంది. అప్పుడే భవ్యకి తన హస్బెండ్ కళ్ళు మిస్ అయినట్లుగా తెలుసుకుని వెంటనే డాక్టర్ని పిలిచి ఇక్కడ మా హస్బెండ్ కళ్ళు లేనట్లుగా ఉన్నాయి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ మేడం మీ హస్బెండ్ కళ్ళనే మీకు పెట్టడానికి ట్రై చేసాం, ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది, అందుకే మీకు కంటి చూపు రాలేదు, మీకు మరొక ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా కంటి చూపు వస్తుంది అని అంటుంది. ఆ మాటలు విన్న భవ్య ఇప్పుడు నా హస్బెండ్ నాతో పాటు లేడు, కేవలం తన కళ్ళు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, మీరు మరోసారి నాకు ఆపరేషన్ చేస్తే ఆ కళ్ళు కూడా నా దగ్గర లేకుండా పోతాయి, నాకంటూ అతని జ్ఞాపకాలు అవి మాత్రం
మాత్రమే మిగిలాయి, మీరు నాకు మరొక ఆపరేషన్ ఏమీ వద్దు అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ తన చెల్లి జ్ఞాపకాల్ని కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సొంత తమ్ముళ్లే తన అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు? అన్నయ్యని కుంభమేళాకి తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారు? అన్నయ్య తన ఆస్తి మొత్తాన్ని ఎలా పంచాడు? అన్నయ్య ఎందుకు ఇంకా తమ్ముళ్లతో కలిసి ఉండకూడదు, ఇంటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాడు? ఖాళీధర్కి బల్లుకి మధ్య గల సంబంధం ఏమిటి? ఆ ఖాళీధర్ బల్లు మరియు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి అని తను ఏం చేశాడు అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఖాళీధర్ లాపటా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.